దేవకి దేవకి మేడం దేవకి మేడం ఏం చేస్తున్నారు? మేడం ఏం చేస్తావు దేవకి? దేవకి దేవకి చాలే దేవకి. ఇంతకంటే నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు తెలియడం లేదు. మేడం వదిరా. నొప్పిగా ఉందా మేడం? తగ్గిపోతుందిలేండి. ఈవిడ గారి ఎమోషన్కి ఆవిడ గారి రియాక్షన్కి సరిపోయింది. మధ్యలో బాధపడుతున్నట్టు నా యాక్షన్ మర్చిపోతానేమో. నువ్వు వెన్న రాస్తుంటే చేతికి మంటేమో కానీ నా గుండె మంట తగ్గుతున్నట్టు అనిపిస్తోంది. మీ తప్పేం లేదని ప్రూవ్ అయింది కదా మేడం. మళ్ళీ ఎందుకు మీరు ఇలా మిమ్మల్ని శిక్షించుకుంటున్నారు? ఇది శిక్ష కాదు, దేవుడు నాకు పెట్టిన పరీక్ష. సమస్యలు ఆయనే సృష్టిస్తాడు, వాటి పరిష్కారాలు ఆయనే అందిస్తాడు. తన బిడ్డలు కనిపించకుండా పోతే ఆ తల్లిదండ్రులు పడే మనక్షోభ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే ఆ క్షోభని ప్రతి క్షణం అనుభవిస్తున్నదాన్ని కాబట్టి. అందుకే నాకు కలిగిన బాధ ఆ పిల్ల తల్లిదండ్రులకు కలగకూడదని, వాళ్ళని క్షేమంగా తిరిగి చేరాలని వేడుకున్నాను. దేవుడి దయ వల్ల అంత మంచి జరిగింది. అందుకే దేవుడికి ఇలా కృతజ్ఞతలు చెప్పాను. మీ మీద పడ్డ నిందకు మీరు బాధపడలేదు, భయపడలేదు. ఆ పరిస్థితిలో కూడా ఇతరుల బాధ గురించి ఆలోచించడం ఎలా సాధ్యం మేడం? బాధ లోటు, పోగొట్టుకున్న వాటి విలువ తెలిసిన వాళ్లే ఇతరుల బాధని అర్థం చేసుకోగలరు. తమలా వాళ్ళు దేనికి బాధపడకూడదని కోరుకుంటారు. ఇంకోసారి ఇలాంటి మొక్కుబడులుంటే నాతో చెప్పొదినా, నీ బదులు నేను తీరుస్తాను. అంతేకాని మా ఇంటి దేవతమైన నువ్వు ఇలా బాధపడి మమ్మల్ని బాధ పెట్టద్దు. ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తావు దేవకి? పిచ్చి కాదండి, నమ్మకం. ఇలా చేస్తే అయినా ఆ దేవుడు నా మీద జాలిపడి మన పాపని మన దగ్గరికి చేరుస్తాడనే నమ్మకం. నా నమ్మకం ఎప్పటికైనా నిజమవుతుంది. ఖచ్చితంగా నిజమవుతుంది. నువ్వేం బాధపడకు, భయపడకు. కాసేపు విశ్రాంతి తీసుకుందు గాని పద.
ఏమైంది అంత సడన్గా వచ్చేసావు? ఓ, మేడం పరిస్థితిని చూసి బాధ అనిపించిందా? దూరమైన అమ్మాయిని తలుచుకొని మేడం బాధపడని క్షణం లేదు. ఇంత ప్రేమకి దూరమైన అమ్మాయి నిజంగా దురదృష్టవంతురాలు. దట్ ఈస్ ఫేట్ రాధగారు. ఎవరు ఎక్కడుండాలో ఎప్పుడు ఎక్కడికి చేరుకోవాలో అంతా విధి నిర్ణయిస్తుంది. మేడంకి అయిన వాళ్ళున్నారు, తన కింద పనిచేసే వాళ్ళే ఉన్నారు, తెలిసిన ఆఫీసర్స్ ఉన్నారు. ఎంతమంది ఉండి వాళ్ళకి పాప విషయంలో ఎలాంటి హెల్ప్ చేయలేకపోతున్నారు. ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి ఎప్పటికైనా మంచి జరుగుతుందనే హోప్తో ఉండాలి, అంతే. మరి అంత మంచి వాళ్ళని మోసం చేస్తున్నాం. మనం భార్యాభర్తలమని చెప్పి నమ్మించి జాబ్లో చేరాం. ప్రతిసారి అబద్ధాలతో మభ్యపెడుతున్నాం. నాకెందుకో గిల్ట్గా అనిపిస్తుందండి. కనీసం వాళ్ళ పాప విషయంలో అయినా ఏదైనా సహాయం చేయగలిగితే మన పాపం కొంచెమైనా తగ్గుతుందేమో. ఆ దేవుడు మనల్ని క్షమిస్తాడా? గిల్టీగా ఉండడం నిజమే అనుకోండి, కానీ మన పరిస్థితి కూడా అలాంటిదే. మనమేమి వాళ్ళని మోసం చేయాలని స్కెచ్ చేసుకొని ప్లాన్డ్గా రాలేదు కదా. మనం వాళ్ళకేం అన్యాయం చేయట్లేదు కదండి. మీరు ఏం చెప్పినా నాకు గిల్టీగానే ఉంది. ఇంత మంచి వాళ్ళకి మనం ఏదైనా చేయాలి. వాళ్ళ సంతోషానికి మనం కారణం కావాలి. ఐడియా. ఏంటి, జాబ్ మానేసి వెళ్ళిపోదామా? చిచి, అది కాదండి. వాళ్ళ పాప విషయంలో క్లూ దొరికే పర్ఫెక్ట్ ఐడియా వచ్చింది. నీకు అలాంటి ఐడియాలు కూడా వస్తాయా? అంటే నాది బుర్ర కదా, దానికి ఐడియాలు రావా? తమరిది బుర్రే, కానీ ఆ బుర్ర నిండా ఒట్టి మట్టే ఉంది. నీ ఐడియాలు కూడా అలాగే ఉంటాయి. హే, పాపం బాధపడుతున్నావు కదా అని నా ఇంటెలిజెన్స్ మొత్తం యూజ్ చేస్తుంటే నీకు జోక్గా ఉంది కదా. ఇంటెలిజెన్స్ స్పెల్లింగ్ చెప్పొకసారి. అయ్యంటి హే, నాకు తెలుసు. అయినా నువ్వు అడిగితే నేను చెప్పాలా? చెప్పను. కాపీ కొట్టి పాస్ అయితే ఇలాగే ఉంటుంది. నేనైతే కాపీయే కొట్టాను. నువ్వేకంగా స్లిప్పుల బదులు టెక్స్ట్ బుక్లు పెట్టి రాసేసి ఉంటావు. ముందు నన్ను ఐడియాని చెప్పనిస్తావా లేదా? చెప్పు, అది మంచి ఐడియాను చెత్త ఐడియాను నేను చెప్తాను. హ, విను. ఎలా ఉంది ఐడియా? సూపర్ మనోహర్, ఎక్సలెంట్. నిజంగా చాలా మంచి ఐడియా Thank you, చెప్పావు. thank you. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. రియలీ ఐ అప్రిషియేట్ యూ. ఏమో అనుకున్నాను, నీకు మంచి ఐడియాసే వస్తాయి. మోకాలకి దెబ్బ తగిలి బ్రెయిన్ షార్ప్ అయినట్టుంది. ఎనీవే, థ్యాంక్ యూ. నాలో చిలిపి కళ నీలా ఎదురైందా, ఏదో వలపు వల నన్నే